క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన క్రీస్తు రాజ్యానికి మనము వారసులు కాలేం. దేవుని పాటలు పాడినంత మాత్రాన, దేవుని వాక్యాన్ని చదివినంత మాత్రాన, వచ్చేలా కూర్చున్నంత మాత్రాన దేవుని రాజ్యానికి ఎవడు చేరలేడు, హక్కుదారుడుగా మార్చబడలేడు. మరి ఏం చేయాలి? యేసు ప్రభు నోటితో ఒప్పుకోవాలి. ఒకడు తిరిగి జన్మించాలి, నీటి మూలముగాను ఆత్మ మూలంగాను. మానవ సునీతి దేవుని నీతిని ఎలా తెలుసుకోవడానికి ఉపయోగపడింది? అవును పనది. అందుకని శిష్యులు ఏం చేశారంటే, ఈ తుఫాను మాకు తెలియదా? ఈ గలిలయ శేషాన్యంలో హెర్మోను మంచు పర్వతాలు ఉన్నాయి కదా, అక్కడి నుంచి వీచే చల్లని గాలులే కదా ఈ తుఫాన్కి కారణం అనుకొని వారు సొంత అభిప్రాయానికి వారు వచ్చి ఏం చేయడం ప్రారంభించారంటే, గాలి గమనాన్ని అంచనాలు వేసి తెరచాపలను వినియోగించి ఈ పడవను ఒక ఒడ్డుకు తీసుకెళ్ళిపోదాం అనుకున్నారు. మానవుడు ఇలా తీసుకెళ్ళిపోవలసిన అవసరత ఏర్పడితే, మానవ బలం అందుకు ఉపయోగపడితే దేవుడి లోకానికి రావాల్సిన అవసరత ఉండేది కాదు. మానవ బలం ఏ జీవితాన్ని ఒక ఒడ్డుకు తీసుకెళ్ళడం సాధ్యం కాదు. అందుకనే మహామేధావి క్రైస్తవ సంఘ చరిత్రలు ఏవి మాసిలమణి గారు, ఆయన వాక్కు కానీ ఆయన మాట కానీ చాలా పదునైన పదజాలు, ఆయన పాటల యొక్క నిడివి చాలా అద్భుతమైన సమకూర్పు కలిగి చాలా లోతైన భావాలు నేర్పేటువంటి పాటలు. అందులో మనందరికీ ఒక పాట తెలుసు. అది ఏం పాట? నడిపించు నానా కదా. ఏమన్నాడు ఆయన? నా నావను నువ్వేం చేయాలి? నడిపించాలి. నడి సముద్రమును దేవా అని అడిగాడు. పడవలు ఏమైనా ఉన్నాయా చెప్పరా? గోదావరి తీరాలో ఏమైనా బతికాడు ఆయన? ఏబి మాస్టర్మణి గారు లేదే. ఆయన ఏమన్నాడంటే, ప్రభు నా జీవిత తీరమును నా అపజయ భారమును నలిగిన నా హృదయమును నడిపించయ్యా లోతుగా అని అడిగాడు. ఎందుకు అంటే, మానవ ప్రమేయం చేత నేను ఫలితాన్ని చూద్దాం అనుకున్నాను కానీ ఫలహీనుడు నయ్యాను అన్నాడు. చాలా పర్యాయాలు ఒప్పుకున్నాడు ఆయన. పలు విధముల పదమూల రసి ఫలితమేమి గానాలేక, కాళ్ళు అరిగేలాగా ప్రతి చోటకు తిరిగాను. పలు విధములైనటువంటి ప్రతి చోటుకు పరిగెత్తాను. ఏదో ఒక దిక్కు నుండి నాకు చేయుత రాకమంతద ఊరట కలగకపోతుందని పలు విధముల పదములు అరిశాను. కానీ ఫలితం ఏమి కాదు. ఫలితం అనేది నా జీవితంలో ఎప్పుడు చూడలేదు. ఒప్పుకొని రాశాడు ఆయన. మనం ఈ రోజుల్లో పాటలన్నీ స్టైల్ వచ్చేసింది, కానీ ఆయన ఒప్పుకున్న విధానం చూడండి. క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన క్రీస్తు రాజ్యానికి మనము వారసులు కాలేం. దేవుని పాటలు పాడినంత మాత్రాన, దేవుని వాక్యాన్ని చదివినంత మాత్రాన, వచ్చేలా కూర్చున్నంత మాత్రాన దేవుని రాజ్యానికి ఎవడు చేరలేడు, హక్కుదారుడుగా మార్చబడలేడు. మరి ఏం చేయాలి? యేసు ప్రభు నోటితో ఒప్పుకోవాలి. ఒకడు తిరిగి జన్మించాలి, నీటి మూలముగాను ఆత్మ మూలంగాను. అదే చెప్పా, మళ్ళా రాయే ఉండదు. రహదారులు వెతకినను రాదాయను ప్రతిఫలము. మళ్ళీ రానే. రక్షించు నీ సిలువ రమణీయ లోతులలో రతనాలను వెదకు రాజిల్లు మంచితనానికి నిదర్శనాలుగా మార్చబడతాయి. అంతేగాని దేవుని ముందు అతిశయాలు పోయి దేవుని ముందు మన బల ప్రభావం చూపిస్తే దేవుని ముందు ఏ ఆట ఆడలేవు, అది సాగలేదు కూడా. సొంత అభిప్రాయానికి వెళ్ళి అన్ని నష్టపోవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. ఎందుకు అంటే దేవుని మీద తిరుగుబాటు మానవ జీవితానికి అంత మంచిది కాదు. 1912 ఏప్రిల్ 14వ తారీఖు 11:38 ఓ మంచు దెబ్బను ఢీకొని మునిగిపోయిన వాడ మనందరికీ తెలిసి ఏంటిది అమ్మా? టైటానికే కదా. ఆ వాడను తయారు చేసినప్పుడు వాడను కనిపెట్టిన వ్యక్తి లేదా దాని వెనకాల ఉన్నటువంటి మూల కారణమైన వ్యక్తి ఆ వాడలోనికి ఎక్కే ముందు BBC న్యూస్ రిపోర్టర్ ఇలా అడిగాడు, సార్ ఏం కట్టారు సార్, ఏం మేధావులు సార్, మీరు ఎంత జ్ఞానం ఉంది, మీరు కట్టిన కట్టడం చదువుతుంటే బుర్ర పాడైపోతున్నారు, ఏంటి సార్ 3 స్టేర్స్ చేశారేంటి, అసలు నీటి మీద 3 కంపార్ట్మెంట్స్ మీద మొట్టమొదటి పడవ పైగా 2000కు పైనే ఎక్కారంట, చాలా ఆశ్చర్యం వేస్తుంది సార్, నాకు డౌట్ కూడా వేస్తుంది, కాకపోతే మీరు వెళ్ళే టైం కరెక్ట్గా లేదు, మంచు పర్వతాలతో కూడుకున్న కాలంగా సార్, ఏదన్నా జరగరాంది జరగొచ్చేమో అన్నాడు.
అని అడిగితే ఆ వాడను తయారు చేసిన వ్యక్తి అన్నాడు, పిచ్చోడా అసలు వాడకి ఏమని పేరు పెట్టని చూసావా అన్నాడు. దేవుడు కూడా ముంచలేని వాడని పెట్టాడరా, పేరని పెట్టాడు టైటానిక్. టైటానిక్ అంటే అదేదో పెద్ద బిరుదు కాదు. టైటానిక్ అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడు కూడా ముంచలేని వాడని అర్థం. ముంచినట్టున్నాడు పాపం అమ్మా, ముంచినట్టున్నాడు కదా. 1912 ఏప్రిల్ 14వ తారీఖు 2:28 నట్టనడి సముద్రంలో మునిగిపోయినట్టుంది. మానవుడు సొంత అభిప్రాయంతో ఏది ఎప్పటికీ చేయలేడు. 19 ఏప్రిల్ 2025. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే కొంచెం లెవెల్ వస్తే చాలు మానవుడికి కొమ్ములు వచ్చేస్తాయి. అందుకనే చంద్రమండలం మీదకి వెళ్ళాక ఒకడు అన్నాడు, ఆస్ట్రోనాట్,